శుభోదయం. గ్లోబల్ బెథేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధానిక దినములో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందామండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 21వ వచనము. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వానిని తండ్రిని అడుగగా అతడు బాల్యము నుండియే అని సమాధానమిచ్చును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాట మీకు అర్థం కావాలంటే తదుపరి వచనం 22వ వచనాన్ని కూడా నేను చదువుతాను, గమనించండి. అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోనూ పడద్రోయినని చెప్పబడింది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, గమనించండి. ఈ వాక్యాన్ని బట్టి ఒక దయ్యము ఎప్పటి నుండి ఆ వ్యక్తిలో పనిచేస్తుంది అంటే చిన్నతనములో నుండే, బాల్యము నుండే ఒక దయ్యము ఆ చిన్నవానిలో నివసిస్తూ ఉంటుంది. అయితే ఆ దయ్యం ఏం చేస్తున్నాడు అంటే అది వానిని నాశనం చేయాలని కోరుకుంటూ ఆ అబ్బాయిని చంపాలని ప్రయత్నం చేస్తూనే ఉంది. నీళ్లలోనూ అగ్నిలోనూ పడేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అవును ప్రియులారా, అపవాది యొక్క తంత్రం ఏంటంటే మనిషి యొక్క జీవితాన్ని పాడు చేయడమే, దేవుని దగ్గరికి రాకుండా ఆపడమే వాడి యొక్క పని. గమనించారా? ఈరోజు చాలామంది చనిపోయే విధానం ఏమని కోరుకుంటూ ఉన్నారండి? నీళ్ళలో అంటే నదిలోను బావిలోను షికార్లకి వెళ్ళి వాళ్ళు రకమైనటువంటి యాత్రలకి వెళ్ళి కొట్టుకుని పోవట్లే. జలపాతాలలో ఎంతమంది కొట్టుకుని పోవటం లేదండి? చాలామంది ఇదే వాళ్ళ సంతోషాల కోసమో వాళ్ళ సెల్ఫీల కోసమో వెళ్ళి అర్ధాంతరంగా వారి జీవితాన్ని ముగించుకునే విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఇక అగ్నిలో అంటే పెట్రోలో యాసిడో రకరకాలుగా వారు ఈ లోకంలో ఉన్నటువంటి విష పదార్థాలు వేసుకొని చనిపోవడానికి ప్రయత్నం చేస్తుంటున్నారు, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటున్నారు. ఇదంతా కూడా ఎవరి ప్రయత్నం అంటే అపవాది యొక్క తంత్రం. వారిలో తెలియకుండానే అపవాది వారి జీవితాన్ని నాశనం చేస్తుంది. ఈరోజు ఎంతోమంది యవనస్తులు, వివాహం జరిగిన వాళ్ళు, వివాహం జరగని వాళ్ళు, ప్రేమ అంటూ దోమ అంటూ రకరకాలుగా ఈ లోకంలో ఉన్నటువంటి పాపిష్టి కార్యాలకు బానిసలై వారి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకున్నటువంటి యొక్క యవనస్తులకు గుర్తు చెప్తానంటే మీలో పనిచేస్తున్నటువంటిది యేసుక్రీస్తు కల్వరి ప్రేమ కాదు, కానీ వ్యామోహం అన్నటువంటి ఈ మోసం చేత చాలామంది యవనస్తులు వారి జీవితాన్ని ఈ విధంగా నాశనం చేసుకుంటున్నారు. అపవాది వారిలో ఉన్నాడు. ఆ అపవాది తొలగిపోవాలంటే ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకో, ప్రభు సన్నిధికి రండి, మీ జీవితాలు దేవునికి అప్పగించండి. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనాయన ఈ మాటలు వింటున్న ప్రతి యవనస్తుడు యవనస్తురాలు మిమ్మల్ని ఆశ్రయించే భాగ్యాన్ని, మీ యందు జీవించే భాగ్యాన్ని మీరు దయచేస్తారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.